श्रीगुरुभ्यो नमः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। జై గుర్తే. మనం 10వ శ్లోకం చూస్తున్నాము. చదువుదాం శ్లోకము. ప్రయాణకాలే చ మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరమం పురుషముపైతి దివ్యం. అదే 2 శ్లోకాల ముందు పరమ పురుషుణ్ణి చేరుకుంటాడు అని చెప్పారు. అని చెప్పి అభ్యాస యోగయుక్తేన చేతస నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి అనుచింతయన్ పార్థ అని ఆ పరమ పురుషుణ్ణి స్మరించుకుంటూ తన పనులు తను చేసుకుంటూ ఉన్నవాడిని అటువంటి అభ్యాసం నాన్యగామిన పైగా అంటే వేరొకటి లేనటువంటి వైరాగ్యముతో కూడుకున్నటువంటి యోగ బలము చేత పరమ పురుషుణ్ణి చేరుకుంటారు అని చెప్పి ఆ పరమ పురుషుని యొక్క లక్షణాలు చెప్పారు. కవిం పురాణం అనుశాసితారం అనోరణీయాంసం అనుస్మరేత్య సర్వస్య ధాతారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఆ పరమ పురుషుణ్ణి లేదా ఈశ్వరుణ్ణి ఆదిత్యవర్ణం ఆదిత్యుని ప్రకాశంతో పోల్చారు. ఆ పోలిక చెప్పాలంటే అదొక్కటే పోలిక. ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్, తమస్సునకు అతీతము అంటే ద్వంద్వములన్నింటికి కూడా అతీతము. తమస్సు అంటేనే అజ్ఞానముతో కూడుకున్నటువంటి దృష్టి. ద్వంద్వములే సత్యము అనే దృష్టి, అది అజ్ఞానముతో కూడుకున్నటువంటి దృష్టి. ఆ ద్వంద్వములకు అతీతమైనటువంటి ఆ పరమాత్మను ఆ విధంగా స్మరిస్తూ ఉండాలి. అనుస్మరేత్ యహ. పైగా అనురణీయాంసం పురాణం అనుశాసితారం కవిం సర్వస్య ధాతారం అచింత్య రూపం. చాలా చక్కని సూచనలతో ఆ పరమ పురుషుని యొక్క స్వరూపాన్ని తెలియజేసే సూచనలు చెప్పారు. అణురణీయాంసం అంటే అణువు కంటే సూక్ష్మము, పురాణం అతి పురాణము ఎప్పటి నుంచో ఉన్నది, కవి ఒక కావ్యానికి కవి ఎలాగో ఈ సృష్టికి ఆ పరమాత్మ అలాగా అనుశాసితారం అన్నిటినీ శాసించున్నది, సర్వస్య ధాతారం అన్ని రకముల కర్మ ఫలములను అన్ని వారికి ఎవరెవరికి వారి కర్మల యొక్క ఫలమును వారికి అందించే ఆ మహాశక్తి అచింత్య రూపం. అంటే మన 5 ఇంద్రియములకు మనస్సు బుద్ధికి అందనటువంటి ఆ స్వరూపం. ఎందుకంటే ఆ వెలుగులో మన మనస్సు ఇంద్రియము బుద్ధి పనిచేస్తున్నాయి. అందుకని మనస్సు ఇంద్రియము బుద్ధికి ఆ వెలుగు అందదు. అందితే మరి అప్పుడు అందులో ఇవి పనిచేస్తున్నాయని చెప్పలేము. ఆ విధంగా దాన్ని వర్ణించి అదే వర్ణాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా అయితే ఏం చేయాలి? ప్రయాణకాలే మనస అచలేన. ప్రయాణకాలం నుండి అంటే ఈ శరీరంను వదిలేసే టైంలో అచలమైనటువంటి మనసు ఉండాలి. అచలేన మనస, అది భక్తితో కూడుకుని ఉండాలి. భక్త్యా యుక్త, భక్తితో కూడుకుని ఉండాలి. యోగ బలేన, యోగ సాధన యొక్క బలంతో కూడుకొని ఉండాలి. అటువంటి అచలమైన మనస్సు, ఇది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం చాలా వరకు. భాష్యం చదవాలి. అయితే అటువంటి మనస్సు ఉండి అప్పుడు భ్రువోహ మధ్యే ప్రాణం ఆవేశ్య, ప్రాణమును భ్రూమధ్యమునందు ఫోకస్ని భ్రూమధ్యమునందు నిలిపి సమ్యక్ తం పురుషం ఉపైతి అంటే బాగా చక్కగా
సమానముగా అటు ఇటు పరిగెట్టేయకుండా మన దృష్టిని భ్రూమధ్యం నందు నిలిపి ఉంటే ప్రయాణ కాలం నందు ఆ పరమ పురుషుడిని చేరుకుంటారు. పరమం పురుషం దివ్యం ఉపైతి. ఆ పరమ పురుషుడినే ఆ పరమ పురుషుని దగ్గరికే చేరుకుంటారు అని చెప్తున్నారు. అయితే భ్రూమధ్యమునందు ఆఖరి క్షణముల్లో నిటారుగా కూర్చుని భ్రూమధ్యమునందు ఆ ఫోకస్ ని పెట్టుకోవాలి. ఎందుకంటే మనిషికి తెలుస్తుంది ఇంక అయిపోతుంది, ఇంక అయిపోయింది టైం అన్న విషయం తెలుస్తుంది. ఆ టైంలో భ్రూమధ్యమునందు ఫోకస్ ఉంచుకుని ఓంకారమును ధ్యానించిన వాడు ఆ పరమ పురుషుణ్ణే చేరుకుంటాడు. అంటే ఇంకా పైన వేరే జన్మ ఉండే ప్రసక్తి ఉండదు అని చెప్పడం. అయితే ఓంకారం అంటే భూమధ్యమునందు ప్రాణమును నిలుపుటయే కాకుండా దాని ముందున్న లైన్లోది కూడా ఇంపార్టెంట్. ప్రయాణకాలే అచలేన మనస భక్త్యా యుక్త యోగ బలేన చైవ. శంకర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒక్కొక్క పదము కూడా. శంకర్ల భాష్యం చదువుతూ ఇంకొంచెం డిస్కషన్ ని రివైజ్ చేసుకుని చదువుదాం భాష్యం. ప్రయాణకాలే మరణకాలే అంటే ఆఖరి క్షణమునందు, ఆ ప్రయాణ కాలమునందు ఉండే ఆలోచన చాలా ఇంపార్టెంట్. ఇది రాత్రి పడుకున్నప్పుడు కూడా ఈ ఎక్స్పీరియన్స్ మనకు వస్తుంది. రాత్రి పడుకున్నప్పుడు మనసులో ఎటువంటి బలమైన ఆలోచన నడుస్తుందో పొద్దున్న లేచినప్పుడు మనసు అక్కడి నుంచే మొదలవుతుంది. సో అందుకని ఆ విధంగా కూడా మనము దీని యొక్క అనుభవం మనందరికీ ఉన్నదే. సో ఈ శరీరాన్ని వదిలేసే టైంలో కూడా అంతే. ఈ శరీరం యొక్క ఇంకా శిథిలం అయిపోయింది, ఈ శరీరం జారిపోతుందన్న టైంలో ఆఖరి అంత్యస్మృతి బలీయసి, ఆఖరి స్మృతి ఏముంటుందో అది నెక్స్ట్ జన్మ ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అన్నది డిసైడ్ చేస్తుంది. సో అందుకని ప్రయాణ కాలము అంటే మరణ కాలం. అంటే గీతలో మరణంని ఒక ప్రయాణముగా వర్ణిస్తున్నారు. ముందు 2వ చాప్టర్లో కూడా అలాగే వర్ణించారు కదా. ఒక శరీరాన్ని వదిలేసి ఇంకొక శరీరాన్ని ధరిస్తుంది, అటువంటి ప్రయాణము. ఈ విషయంలో ధీరుడు అంటే బాధపడేది ఏమీ ఉండదు అని ఇది వరకు ఆల్రెడీ మొదట్లోనే చెప్పి ఉన్నాడు. సో మరణకాలమును ఒక ప్రయాణముగా వర్ణిస్తున్నారు. అదేదో జరగకూడని విషయం కింద అయితే అసలు చెప్పట్లేదు. సో భయపడాల్సిన విషయం కింద అయితే చెప్పట్లేదు. ప్రయాణ కాలంలో ప్రిపేర్ అయి ఉండాలి. ఎలా ఉండాలి ప్రయాణ కాలంలో? అచలేన మనస అచలేన చలనవర్జితేన మనస. చలనవర్జితము అంటే చలనము లేకుండా, అంటే ఆ చలనము లేకుండా అంటే ఇప్పుడు చూడండి, మనస్సు యొక్క చలనమే మనకి అనుభవానికి వచ్చే సంసారం అంతా. ఇప్పుడు ఏదో ఒక ఆలోచన వస్తుంది, ఒక ఆలోచనకి మధ్యలో గ్యాప్ ఉంటుంది, చిన్న గ్యాప్. మనకు తెలియకపోవచ్చు. ఒక ఆలోచన అయ్యి ఇంకో ఆలోచన వస్తుంది. ఒక ఆలోచన అంటే ఏంటి? మనస్సు బయటికి వెళ్ళిందని అర్థం. మనస్సు తన అంతర్ముఖంగా ఉండడం మానేసి ఎక్కడికో వెళ్ళిందని అర్థం. అంటే ఎదురుకుండా ఏదో చూస్తూ ఉండొచ్చు, వింటూ ఉండొచ్చు, ఏదో ఆలోచిస్తూ ఉండొచ్చు. ఏది చేసినా కూడా బయటకు వెళ్ళింది కదా, మనసు కదిలింది. మన ఆలోచన లేని స్థితిలో అమనీభావము, మనస్సు లేకుండా ఉంటుంది. ఆలోచన లేని స్థితి అంటే మనస్సు లేకపోవుటయే అని అర్థం. అమనీభావము అంటారు. సో ఆలోచనకి మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది, కానీ మనకి కనిపించదు అది, అంటే అనుభవానికి రాదు. కానీ ధ్యానం చేస్తున్నాం అనుకోండి, ధ్యానానికి కూర్చున్నప్పుడు కాసేపు ఆలోచనలు ఆగిపోయే అవకాశం ఉంది. ఆగిపోతే అప్పుడు ఆ అమనీభావము ఎక్స్పీరియన్స్కి వస్తుంది. అదే ఒక క్షణమో అరక్షణమో అయి ఉండొచ్చు, బట్ ధ్యానం చేస్తున్నప్పుడు ఎక్కడో ఒక పాయింట్ లో ఆ అనుభవం మనకి వస్తుంది. అప్పుడు అచలేన మనస అలా ఉండాలి. అచలేన మనస అంటే మనసు అటు ఇటు పరిగెట్టేయకూడదు. ఆ పని జరిగిందా, ఈ పని జరిగిందా, ఈ పని చేద్దామా, వాళ్ళు వచ్చారా, వీళ్ళు వచ్చారా అనే ఆలోచన ఏమీ ఉండదు. అచలేన మనస, చలనవర్జితేన మనస. అయితే అది ఒకసారిగా వచ్చేది. అది ఒక జీవితకాలం యొక్క సాధన. ముందు నుంచి ప్రిపేర్ అయి ఉండాలి. ఇప్పుడు పరీక్షకి వెళ్తున్నాం అనుకోండి, పరీక్షకి వెళ్ళినప్పుడు టెన్షన్ రాకుండా ఉండాలి
అంటే సడన్ గా పరీక్షకి వెళ్ళినప్పుడు నువ్వు టెన్షన్ తీసుకోవద్దని చెప్తే సడన్ గా టెన్షన్ లేకుండా అయిపోదు కదా మనసు. దానికి ముందు నుంచి ప్రిపరేషన్ ఉండాలి. ముందు నుంచి ప్రిపరేషన్ ఉంటే అప్పుడు పరీక్షకి వెళ్ళినప్పుడు టెన్షన్ రాదు. ఆ, ముందు నుంచి కాన్ఫిడెంట్ గా చక్కగా చదువుకున్న వాడికి పరీక్షకి వెళ్ళినప్పుడు టెన్షన్ తక్కువ ఉంటుంది, టెన్షన్ రాదు. కామన్ సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు టెన్షన్ వస్తుంది. ఆ విధంగా అచలేన మనసా ఉండాలి అంటే ముందు నుంచి ప్రిపేర్ అయి ఉండాలి. ప్రిపేర్ అండ్ బీ రెడీ. ముందు నుంచి ప్రిపేర్ అవ్వడం అంటే మనస్సు అచలముగా ఉంచుకోవడం ముందు నుంచి అలవాటు చేసుకోవాలి అని భావం, ఒకటి తాత్పర్యం అది. సో అచలేన మనస సడన్ గా వచ్చేది. ఇది జీవితకాలము ఎంత ముందు నుంచి వీలైతే అంత ముందు నుంచి సాధన చేస్తూ ఉండాలి. అంటే ఆఖరి క్షణంలో ఆలోచన సాంసారికంగా ఉండకూడదు. సాంసారికంగా అంటే బయట ప్రపంచంలో విషయాల గురించి ఉండకూడదు. అందుకని ముందు నుంచి కూడా దానికి ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ భక్త్యా యుక్త. భజనం భక్తి తయా యుక్త. భక్తి అంటే భజనము. భజనము అంటే సేవించుట అని అర్థం. భజ సేవాయాం. భజనము సేవించుట. సేవించే మనస్తత్వం ఉండాలి మనసులో. ఇప్పుడు సేవ అంటే ఏంటి? మామూలుగా సేవ అంటే ప్రేమ, సేవించుట అంటే ప్రేమించుట అని అర్థం. ఇప్పుడు మామూలుగా జీవితంలో ఏదైనా ఒక పని చేస్తే దానికి వేరేదేదో అపేక్షిస్తారు ఇన్ రిటర్న్. అది ప్రేమ అవదు, అది బిజినెస్ అయిపోతుంది. నేను కొంత ఇస్తాను, నాకు తిరిగి కొంత అందులోంచి వస్తుంది, అది బిజినెస్. గురుదేవులు కూడా చెప్తారు ప్రేమ యొక్క డెఫినేషన్. నారద భక్తి సూత్రములు చెప్పినప్పుడు కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రేమ యొక్క డెఫినేషన్ అంటే ఇచ్చుటయే, పుచ్చుకోవడం ఏమి ఉండదు, అందులో రిటర్న్ ఎక్స్పెక్టేషన్, అపేక్షించడం ఏమి ఉండదు, ఓన్లీ ఇవ్వడమే. అది భక్తి అంటే. భక్త్యా యుక్త. అటువంటి భక్తితో కూడుకుని ఉండాలి మనసు. అయితే అది కూడా ఒక్కసారిగా వచ్చేదిగా, అది కూడా ముందు నుంచి కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎప్పటి ముందు నుంచి సాధన చేస్తేనే కానీ మనసు అలాగా ప్రేమించే తత్వాన్ని ఏమంటారు నిర్మించుకోవాలి. అందరినీ ప్రేమించే తత్వము నిర్మించుకోవాలి. ఆ భావన నిర్మించుకోవాలి. భావన రైట్ వర్డ్. ఎందుకంటే మనిషి భావనయే మనిషి యొక్క స్వరూపం. మనిషి ఆలోచన అంతా భావనని పెట్టే ఉంటుంది. మన మనసులో భావన ఎలా ఉంటుందో మన ప్రపంచము, మన పర్స్పెక్టివ్ అలా నడుస్తుంది. సో ఆ భావన అందరినీ ప్రేమించే విధముగా నిర్మించుకోవాలి. అది కూడా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసి నిర్మించుకోవాలి. భక్త్యా యుక్త. అందరినీ ప్రేమించే తత్వమును, ఆ భావంను నిర్మించుకోవాలి. రెండు లింక్డ్. అచలమైన మనస్సు ఉంటేనే భక్తి. మనసు అక్కడ దేవుడు అంటే బయట ఎక్కడో ఉన్నాడు, నేనేదో చేసేయాలి, నేనేదో చేస్తే దేవుని యొక్క అనుగ్రహం పొందేస్తాను అనుకుంటే అది భక్తి కాదు. అది ఓకే, అది కర్మ, అది రిచువల్. అది రిచువల్లోకి వస్తుందే కానీ అది భక్తి డెఫినేషన్ లోకి రాదు. శ్రీకృష్ణుడు చెప్తున్నటువంటి భక్తి డెఫినేషన్ లోకి. భక్తి అంటే ఆశ్రయము పరమాత్మయే, ఆధారము అంటే దాని గోల్ కూడా అది మామూలుగా ఎలా ఉంటుందంటే ఆశ్రయం పరమాత్మ, గోలు సంసారము ఉంటుంది. గోలు సాంసారికంగా బాహ్యంలో ఉంటుంది, ఆశ్రయం పాత్రము ఈశ్వరుడు. అది భక్తి అని చెప్పట్లేదు కదా, 7వ చాప్టర్ మొదట్లోనే చూసాం. ఆశ్రయము ఈశ్వరుడే, అందులోంచి పొందవలసిన ప్రయోజనము కూడా ఈశ్వరుడే. అది భక్తి. సో మరి అచలమైన మనస్సు ఉంటేనే కానీ అది కుదరదు. ఆ భక్తి భావన నెలకొల్పబడదు. దేహాభిమానము, దేహమే ఈ మనస్సు, బుద్ధి, ఇంద్రియము, ఈ సంఘాతము నేను నాది అనే ఒక ఐడియా, అహంకారము, మమకారము, వాటితో కూడుకున్న ఉంటే మనసు అచలంగా లేనట్టు లెక్క. ఆ దేహాభిమానమును వదిలేసేయాలి. వదిలేస్తే అప్పుడు అచలేన మనస. చూడండి, జీసస్ స్టోరీలో కూడా క్రూసిఫిక్షన్ తర్వాత రిసరక్షన్.
అందులో ఉన్న ప్రిన్సిపల్ కూడా ఇదే. క్రూసిఫిక్షన్ అంటే దేహాభిమానాన్ని క్రూసిఫై చేయాలి. అంటే నేను ఫలానా అనే ఒక దేహమునకు, దేహము, మనస్సు, ఇంద్రియము వాటికి సంబంధించినటువంటి ఐడియా ఏదైతే ఉందో దాన్ని క్రూసిఫై చేయాలి. దాన్ని క్రూసిఫై చేస్తే అప్పుడు రిసరక్షన్, దెన్ వన్ అవేకెన్స్ టు ద డివినిటీ ఇన్సైడ్. సో లోపల ఉన్న పరమాత్మ తెలియాలి అంటే, అనుభవానికి రావాలి అంటే దేహాభిమానాన్ని క్రూసిఫై చేయాలి. ఆ కథలో జీసస్ క్రైస్ట్ కథలో కూడా ప్రిన్సిపల్ అది. ముందు క్రూసిఫికేషన్, క్రూసిఫికేషన్ అయిన తర్వాత రిసరక్షన్. అంటే బాడీ ఐడెంటిటీని క్రూసిఫై చేస్తే దెన్ వన్ అవేకెన్స్ టు ద డివినిటీ ఇన్సైడ్. ఇక్కడ భగవద్గీత ఉపనిషత్తుల్లో కూడా అదే చెప్తారు. దేహాభిమానాన్ని వదిలేస్తేనే పరమాత్మ అంటే ఏమిటో అర్థం అవుతుంది. దేహాభిమానం ఉన్నంతసేపు పరమాత్మకి దూరంగా ఉన్నట్టే. లేక పరమాత్మ అంటే ఏమిటో గుర్తొచ్చే క్వశ్చనే లేదు. సో ఐదర్ దేహాభిమానము లేదా దానికి ఆపోజిట్ ఈశ్వరుని యొక్క అనుభవముని కలుగు చేసుకొనుట. ఆ విధంగా ఆ అచలేన మనస భక్తియా యుక్త. దానికి ఇది అటువంటి భావనను నిర్మించుకోవడానికి ఉపయోగకరమైనటువంటిది యోగ బలము. యోగ బలేన చైవ. యోగ బలము అంటే యోగస్య బలం అంటే యోగము, ప్రాణాయామము, సాధన, క్రియ, ఇటువంటి సాధనలు చేయాలి. ఏదో ఒకటి మనకి ఏది అనుకూలం అనిపిస్తే ఆ సాధన పట్టుకోవాలి. ఆ సాధన పట్టుకుని దాన్ని అభ్యాసము చేయాలి, నిరంతరము చేయాలి. ఇదివరకు చాలాసార్లు చూసాం, పతంజలి చెప్పినట్టు నిరంతరము చేయాలి అభ్యాసం. నిరంతరము చేయాలి, బ్రేక్ లేకుండా చేయాలి. ఒక రకమైనటువంటి రెస్పెక్ట్, గౌరవంతో, సత్కారం సేవిత, సత్కారం గౌరవంతో చేయాలి. అది అభ్యాసం యొక్క బలము, అది యోగ బలము. అదే దాన్నే శంకర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూడండి. సమాధిచ సంస్కార ప్రచయ జనిత చిత్తస్థైర్య లక్షణం యోగ బలం. చాలా చక్కని డెఫినేషన్. సమాధిజ సంస్కార ప్రచయ జనిత చిత్తస్థైర్య లక్షణం యోగ బలం. అంటే యోగ బలం అంటే చిత్తస్థైర్యము, అంటే మనసు నిలకడగా ఉండుట అని అర్థం. ఆ చిత్తస్థైర్యం ఉండదు. మామూలుగా మనసు అటు ఇటు పరిగెడుతూ ఉంటుందిగా, అటు ఇటు పరిగెడుతూ ఉంటే చిత్తస్థైర్యం లేనట్టే లెక్క. చిత్తస్థైర్యం ఉండాలి అంటే అచలమైన మనస్సు ఉంది అని అర్థం. ఆ చిత్తస్థైర్యం, ఆ స్థిరత్వం ఉండదు. ఎందుకంటే సాంసారికంగా ఉంటాయి ఆలోచనలు, ఒక తర్వాత ఒకటి తర్వాత ఒకటి పరిగెడుతూ ఉంటాయి. అది లేనటువంటి చిత్తస్థైర్య లక్షణము ఎలా వస్తుంది? అది సమాధి జనిత అని అర్థం. సమాధిజ అంటే సమాధి నుంచి పుట్టినది. సమాధి నుంచి పుట్టడము అంటే ధ్యానము యొక్క అభ్యాసము నుంచి పుట్టినది. అందుకనే రోజు ధ్యానం చేయమని చెప్తారు. రోజుకు 2 సార్లు ధ్యానం చేయమని చెప్తారు. పొద్దున్న 1.5 నిమిషాలు, సాయంత్రం 1.5 నిమిషాలు ధ్యానము చేయాలి. ఆ ధ్యానము నుంచి పుట్టినటువంటి సంస్కారము, సంస్కార ప్రచయ జనిత అంటే బాగా నిలదొక్కున్నటువంటి సంస్కారం. ఇప్పుడు చూడండి, ఒక రాయి మీద నీటి చుక్క పడుతోంది అనుకోండి ఒక చోటలో, అదే చోటలో నీటి చుక్క పడుతోంది అనుకోండి, జస్ట్ ఒక చుక్కే. ఆ చుక్క పడుతుంటే ఆ చుక్క పడగా కొన్ని సంవత్సరాలకి ఆ రాయి మీద చిన్న గొయ్యి పడుతుంది ఆ చుక్క పడుతున్న చోట. జస్ట్ నీటి చుక్క రాయిలో ఒక సంస్కారాన్ని ఏర్పరుస్తుంది. అలా ఉండాలి. ఆ అభ్యాసం యొక్క సంస్కారము అలా నెలకొల్పబడుతుంది. అభ్యాసం చేయాలి, రోజు అభ్యాసం చేయాలి, నిరంతరము అభ్యాసం చేస్తే ఆ అభ్యాసం యొక్క బలం అంటే ఒక చిన్న నీటి బిందువు ఒక బండరాయిలో చిన్న గొయ్యను చేయగలదు. ఆ నీటి బిందువు అలా రోజన్ పడి అది కొన్నాళ్ళకి అక్కడ చిన్న గుంటగా తయారవుతుంది. సో అది సంస్కార ప్రచయ జనిత. అంటే ఇక్కడ ఎటువంటి సంస్కారము? ధ్యానము యొక్క సంస్కారం. ధ్యానము యొక్క సంస్కారము అంటే అచలమైనటువంటి మనస్సు ఉండేటటువంటి సంస్కారం. ఆ సంస్కారాన్ని గ్రాడ్యువల్ గా పెళ్లి చేసుకోవాలంటే రోజు కొంచెం చేయాలి.
చూడండి, మనకి బోల్డ్ అన్ని పోస్టులు కూడా కనిపిస్తాయి. రోజుకి 1% ఇంప్రూవ్మెంట్ ఉంటే నెల ఏడాది అయ్యేసరికి అది 300% ఎంతో 400% ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అలాగా అంటే కాంపౌండ్ అవుతుంది చేసే అభ్యాసం యొక్క లక్షణము రోజు కాంపౌండ్. ఇప్పుడు రోజు ఇలా ఒక అరగంట చదివామనుకోండి, ఈ శాస్త్రాధ్యయనం యొక్క సంస్కారం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైము ఆ సంస్కారము మనసులో నెలకొల్పబడుతుంది. మనకి తెలియకుండానే ఆ శాస్త్రము రోజు చదువుతున్నాం. ఆల్మోస్ట్ ఎవ్రీడే, వారానికి 3 రోజులు 4 రోజులు చదువుతున్నాం. ఆల్మోస్ట్ అప్పుడే ఏడాదిన్నర మట్టి చదువుతున్నాం. దగ్గరగా 17 నెలల మట్టి చదువుతున్నాం. లాస్ట్ ఇయర్ జనవరిలో మొదలు పెట్టాం. సో ఆ సంస్కారము యొక్క నీటి చుక్క రాయి మీద పడినట్టుగా ఈ ఈ శాస్త్రము యొక్క చర్చ యొక్క సంస్కారము నెలకొల్పబడుతుంది. అదే విధముగా అభ్యాసము చేస్తే ఆ అభ్యాసము యొక్క సంస్కారము వలన జన్మించినటువంటి చిత్తస్థైర్యము సమాధిచ సంస్కార ప్రచయ జనిత. సంస్కార ప్రచయము అంటే ఆ సంస్కారం యొక్క రాపిడి, ఆ సంస్కారం యొక్క దాన్ని ఏమంటారు, ఇంపాక్ట్. ఆ సంస్కారం యొక్క ఇంపాక్ట్ వల్ల కలిగినటువంటి చిత్తస్థైర్య లక్షణము, అది యోగ బలము. అంటే ఎంత చక్కటి డెఫినేషను. అంటే పర్స్పెక్టివ్ కూడా, ఇప్పుడు పర్స్పెక్టివ్ లో కూడా ఏం చెప్తారంటే ఊర్ధ్వ దృష్టి అధో దృష్టి అంటారు. అంటే హయ్యర్ థింకింగ్ ఉండాలి. హయ్యర్ థింకింగ్ గురించి మనము ఆ సంస్కారం ఏర్పరచుకోవాలి. ఇప్పుడు కూడా ఎదురుగుండా కనిపించే విషయముల గురించే కాకుండా ఆ విషయముల కంటే దానికి అతీతమైనటువంటి పరమాత్మను చూడాలి. మరి పండితుడు అంటే అందరినీ సమముగా చూసేవారని ఫర్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా. అంటే ఆవులోని, ఏనుగులోని, కుక్కలోని, పండితుడిలోను కూడా, అందరిలోను, బ్రాహ్మణుడిలోను కూడా అదే పరమాత్మ అని దర్శించగలుగుట. అంటే అదే పరమాత్మ అందరి హృదయములోనూ ఉన్నాడు అని గ్రహించగలుగుట. అది పండితుని యొక్క లక్షణం. అది సమత్వము అని ఇదివరకు చెప్పారుగా. మరి ఆ సమత్వం మనకి ఎలా వస్తుంది అంటే ప్రాక్టీస్ వల్ల వస్తుంది. నిరంతరము ప్రాక్టీస్ చేయాలి. అంటే వీళ్ళందరూ ఆవు వేరు, ఏనుగు వేరు, కుక్క వేరు, బ్రాహ్మణుడు వేరు అని తెలియడానికి ఏం చదువుకోక్కర్లేదు కదా. అది తెలియడానికి భగవద్గీతను చదువుకోవడం అక్కర్లేదుగా. అది బై డిఫాల్ట్ మనకి తెలుస్తూనే ఉన్నది. దానికి ఈ సంస్కార జనిత సమాధి సంస్కార ప్రచయ జనితతో సంబంధం లేదు. కానీ అందరిలోనూ సమత్వమును గుర్తించుట, అందరిలోనూ అదే పరమాత్మ ఉన్నాడు అని గుర్తించి అందరినీ సమానముగా ప్రేమించగలుగుట, అది అభ్యాసం వలన కలుగుతుంది. అది ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయగా అది నిలుస్తుంది అని. తేన చ యుక్తః ఇత్యర్థః, ఆ సంస్కార బలముతో కూడుకున్నవాడు అని అర్థం. పూర్వం హృదయ పుండరీకే వశీకృత్య చిత్తం తతః ఊర్ధ్వగామిన్యా నాడ్య భూమి జయక్రమేణ భ్రువోః మధ్యే ప్రాణం ఆవేశ్య స్థాపయిత్వా. అయితే పూర్వం హృదయ పుండరీకే వశీకృత్య చిత్తం తతః ఊర్ధ్వగామిన్య నాట్య. అయితే మనస్సు భక్తితో కూడుకుని ఉండి భ్రూమధ్యమున ఊర్ధ్వగామిన్య నాట్య. ఊర్ధ్వగామిని నాడి అంటే ప్రాణశక్తి అని అర్థం. ప్రాణము యొక్క సంచారము అంటే ప్రాణము పైకి ప్రయాణం చేసే ప్రాణం. అంటే ఇప్పుడు చూడండి, గాలి పీల్చుకున్నప్పుడు అటెన్షన్ కింద నుంచి పైకి వెళ్తున్నట్టు భావన చేయడం, దాన్ని ఊర్ధ్వగామిని నాడి అంటారు. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకుని గాలి పీల్చినప్పుడు ప్రాణశక్తి కింద నుంచి పైకి వస్తుందని భావన చేస్తే అలా అనిపిస్తుంది. కళ్ళు మూసుకుని గాలి పీల్చినప్పుడు దాన్ని ఊర్ధ్వగామిని నాడి అంటారు. అటువంటి నాడి చేత అంటే ఫోకస్ ని భ్రూమధ్యమునకు తీసుకొచ్చే విధానం. గాలి పీల్చుకున్నప్పుడు ఊర్ధ్వగామిని నాడి అంటే ప్రాణశక్తి బయటికి వస్తున్నది అన్నటువంటి భావన. గాలి పీల్చినప్పుడు, గాలి వదిలినప్పుడు కూడా అలా భావన చేయొచ్చు.
ఆ, దాన్ని ఊర్ధ్వగామిని నాడి అంటారు. అది ధ్యానము చేసే సులువు, ధ్యానం చేయడానికి పద్ధతి. సో ఇప్పుడు ప్రాణాయామం అనుకోండి, ప్రాణాయామంలో రెండు రకాలు. ఒకటి ఆ, ప్రాణ వీక్షణము, రెండు ప్రాణ నిరోధనము. రెండు రెండు రకాలు చెప్తారు. ఒకటి ఒక రకమైన ప్రాణాయామము జస్ట్ అబ్జర్వింగ్, కళ్ళు మూసుకుని మన శ్వాసని గమనించుట. అలా కళ్ళు మూసుకుని కూర్చుని శ్వాసను గమనిస్తే మీకు తెలుస్తుంది, శ్వాస నాసికాగ్రంలో సెన్సేషన్ తెలుస్తుంది, మళ్ళీ భ్రూమధ్యంలో సెన్సేషన్ తెలుస్తుంది. ఎందుకంటే గాలి భ్రూమధ్యం దాకా వెళ్ళి కిందకు తిరుగుతుంది, యూటర్న్ తీసుకుంటుంది. మళ్ళీ బయటకు వచ్చే గాలి కూడా భ్రూమధ్యం దాకా పైకి వచ్చి భ్రూమధ్యంలో తగిలి మళ్ళీ నాసికాగ్రం ద్వారా బయటికి పోతుంది. మీకు ఆ సెన్సేషన్స్ తెలుస్తూ ఉంటాయి గమనిస్తే. అలా కూర్చుని గమనించుట, అదే ధ్యానం అయిపోతుంది. అలా కూర్చుని గమనిస్తే ఆటోమేటిక్గా మనసు అచలం అవుతుంది. దాన్ని, అటువంటి ప్రాక్టీస్ని ఊర్ధ్వగామిని లేదా ప్రాణమును నిరోధించుట. ఒక పర్టికులర్ కౌంట్ రిథం ద్వారా ప్రాణమును మనం గాలి పీల్చుకుంటాం. లోపలికి గాలి కొన్ని కౌంట్ దాకా తీసి దాన్ని లోపల ఆపి మళ్ళీ బయటికి స్లోగా నెమ్మదిగా గాలి వదిలేసి మళ్ళీ బయట ఆపి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్ చేస్తుంటే అందులో మనం రెండు మూడు ప్రాణాయామాలు తెచ్చుకుంటాం. అలాగా ఒక పర్టికులర్ లేదా వేరే చోట ఎక్కడైనా కూడా యోగా ప్రాణాయామాల కోర్సులు చెప్పుంటే వాళ్ళు చేస్తుంటే వాళ్ళు చెప్తారు. సో ఏదో ఒక పర్టికులర్ రకమైనటువంటి, అందులో చాలా రకాలు ఉన్నాయి, ఏదైనా పర్వాలేదు, అది ప్రాణాయామం. ఈ ప్రాణాయామం యొక్క సాధన ఆ ఊర్ధ్వగామిన్య నాట్య. ఊర్ధ్వగామిన్య నాట్య భూమి జయక్రమేణ అన్నారు. భూమి జయ క్రమేణ, భూమి జయ క్రమము అంటే భూమి జయము అంటే ఆసనంలో స్థిరంగా కూర్చునుట. ఏ ఆసనంలో కూర్చుంటే ఆసనంలో, కుర్చీలో కూర్చుంటే కుర్చీలో నిటారుగా కూర్చోవాలి. లేదా ఏదైనా మంచం మీద ఉంటే మంచం మీద ఆఖరి క్షణముల్లో లేచి నిటారుగా కూర్చోవాలి. నిటారుగా స్ట్రైట్ గా కూర్చోవాలి. అది భూమి జయము అంటే. భూమి జయ క్రమేణ అంటే ఆసనంలో స్థిరంగా కూర్చోవాలి. ఆసనంలో స్థిరంగా కూర్చోవడం చాలా ఇంపార్టెంట్ మెడిటేషన్ జరగాలి అంటే. మనసు అటు ఇటు పరిగెట్టకుండా ఉండాలి అంటే ఆసనం స్థిరంగా ఉండాలి. ఆసనం స్థిరంగా ఉంటే మెల్లగా ఆసనంలో స్థిరంగా కూర్చుని శరీరాన్ని స్థిరంగా ఉంచామనుకోండి, స్థిరంగా ఉంచి మీరు జస్ట్ శ్వాసని గమనించటం మొదలు పెడితే కొద్దిపాటి క్షణాల్లో మీకే తెలుస్తుంది, మనసు నెమ్మదిగా అటు ఇటు పరిగెట్టడం మానేసి ఓ చోట నిలకడగా నిలబడడం మొదలు పెడుతుంది. సో అది ఆ విధంగా ఊర్ధ్వగామిన్య నాడ్య భూమి జయ క్రమేణ. భూమి జయ క్రమేణ భ్రువోహ మధ్యే, ఆ భ్రూమధ్యమునందు ప్రాణం ఆవేశ్య, ప్రాణమును స్థాపయిత్వా. సమ్యక్ అంటున్నారు మళ్ళీ. సమ్యక్ అంటే అప్రమత్త సన్, అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఆ మనసు అటు ఇటు పరిగెట్టేస్తూ ఉంటుంది, మనసు చెల్లాచెదర అయిపోతుంది. చెల్లాచెదర అయిపోయిన మనసుని మళ్ళీ పోగేసుకోవాలి, మళ్ళీ దాన్ని తెచ్చుకోవాలి. ఇప్పుడు కళ్ళు మూసుకుని శ్వాసను గమనించే ప్రయత్నంలో ఉంటే సడన్ గా ఏదో గుర్తొస్తుంది, మనసు అటు ఇటు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే మళ్ళీ పట్టుకురావాలి. మళ్ళీ అటు ఇటు చెల్లాచెదర అయిపోయిన మనస్సుని పోగేసుకుని మళ్ళీ దగ్గరికి తెచ్చుకోవాలి. ఆ విధంగా ముందుగా హృదయ పుండరీకే వశీకృత్య చిత్తం, మనస్సుని అంతర్ముఖము చేయాలి. అంటే బయట బాహ్య విషయముల నుంచి తప్పించి అంతర్ముఖంగా చేయాలి. నిటారుగా కూర్చోవాలి, ప్రాణమును గమనించాలి, శ్వాసను గమనించాలి. ఊర్ధ్వగామిన్య నాట్య అంటే ప్రాణశక్తి యొక్క ప్రవాహము పైకొచ్చే భావన చేయాలి. భ్రూమధ్యం నందు ప్రాణమును నిలపాలి. భ్రూమధ్యం నందు ఫోకస్, అటెన్షన్ ని భ్రూమధ్యం నందు నిలపాలి. ఆ తర్వాత చెప్పబోతున్నారు, ఇది చేసి ఓంకారమును ఉచ్చరించాలి ఆఖరి క్షణం. అలా చేసిన వాళ్ళు డైరెక్ట్ గా పరమ పురుషుణ్ణే చేరుకుంటారు. అంటే మళ్ళీ వేరే జన్మ ఉండదు. అంటే మనకి ప్రాక్టీస్ చెప్తున్నారు, లాస్ట్ మూమెంట్స్ లో ఏం ప్రాక్టీస్ చేయాలో సూత్రంలో చెప్పేస్తున్నారు. అంటే చెప్తే జీవితాంతము ఆ ప్రాక్టీస్ చేసుకుంటాము అని శ్రీకృష్ణుడు ఎవరికి చెప్తున్నాడు? ఎవరికో రిటైర్ అయిపోయిన తర్వాత సన్యాసికి చెప్పట్లేదు, యుద్ధ రంగంలో ఉన్న అర్జునుడికి చెప్తున్నాడు ఈ మాట. సంసారం విషయంలో పూర్తిగా బిజీగా ఉన్నటువంటి మనిషి, ఒక మంచి బిజీ ఫేజ్ లో ఉన్నటువంటి
గృహస్థుకి శ్రీకృష్ణుడు తాను గృహస్థు అయి ఈ మాట చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు అంటే ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసుకోవాలని చెప్తున్నాడు. ముందు నుంచి ఈ విషయం ప్రాక్టీస్ చేయాలి. ప్రయాణ కాలంలో మనకి శరీరము ఇంకా ఈ టైం అయిపోతుంది అని తెలిసినప్పుడు నిటారుగా కూర్చుని ఆ మనస్సుని అచలంగా పెట్టుకుని మనసుని అంతర్ముఖం చేసి ఆ విషయము ఈ విషయం గురించి పరిగెట్టడం కాకుండా మనసుని అంతర్ముఖం చేసి నిటారుగా కూర్చుని భ్రూమధ్యం నందు అటెన్షన్ పెట్టుకుని ఊర్ధ్వగామిని నాడి ప్రాణశక్తిని పైకి వస్తున్నటువంటి ప్రాణశక్తిని గమనిస్తూ ఇంకో 2 శ్లోకాలు అయ్యాక చెప్పబోతున్నాడు. ఓంకారంను ధ్యానం చేయాలి. చేస్తే ఆ పరమ పురుషుణ్ణే డైరెక్ట్ గా చేరుకుంటారు అని అర్థం. చూడండి మరి లాస్ట్ మూమెంట్స్ లో ఏం చేయాలో ఆయన చాలా చక్కగా అప్రమత్తంగా ఉండాలి. మనసు పరిగెట్టేస్తుంది అటు ఇటు, పరిగెట్టేసిన మనసును మళ్ళీ పోగేసుకోవాలి. చెల్లా చెదరైపోయిన మనసును పోగేసి మళ్ళీ నిలకడగా నిలబెట్టాలి. సహ ఏవం బుద్ధిమాన్ యోగి, ఈ విధమైనటువంటి బుద్ధిమంతుడైనటువంటి యోగి. బుద్ధిమాన్ అంటే యోగి, యోగి అంటే బుద్ధిమాన్, బుద్ధిమాన్ అంటే యోగి. ఇటువంటి చిత్తస్థైర్యము కలిగిన వాడే బుద్ధిమంతుడు. ఆ బుద్ధిమంతుడు కవిం పురాణం ఇత్యాది లక్షణం తం పరమం పురుషం ఉపైతి ప్రతిపద్యతే. ఆ పరమ పురుషుణ్ణి చేరుకుంటారు. ఆ పరమ పురుషుణ్ణి చేరుకోవడం అంటే అదేదో ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయి చేరుకుంటారని కాదు. ఆ పరమ పురుషుని యొక్క అనుభవాన్ని తనలోనే పొందుతాడు, గుర్తొస్తాడు. అంటే మనస్సు సాంసారికంగా చలనంలో ఉన్నంతసేపు మర్చిపోయినటువంటి తత్వం అచలంగా ఉన్న మనస్సుకి గుర్తొస్తుంది అని అర్థం. ప్రతిపద్యతే అపరమం కవిం పురాణం ఇత్యాది లక్షణం. ముందు శ్లోకంలో చెప్పినటువంటి కవిం పురాణం అనుశాసితారం అని చెప్పారు లక్షణాలు అక్కడ. ఆ లక్షణములు కలిగినటువంటి పరమం పురుషం ఉపైతి, ఆ పరమ పురుషుణ్ణి చేరుకుంటారు. దివ్యం ద్యోతనాత్మకం, ఆ పరమం దివ్యం పురుషం ఉపైతి. దివ్యం అంటే ద్యోతనాత్మకం. ఇది ఎన్నిసార్లు వస్తుందో ఈ డిస్క్రిప్షన్. పరమ పురుషుణ్ణి ఉపనిషత్తులు, భగవద్గీత ద్యోతనాత్మకం, ఒక వెలుగు కింద డిస్క్రైబ్ చేస్తున్నాయి. అండ్ అందుకనే ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్, ఆ వెలుగుకి దృష్టాంతం ఎటువంటి వెలుగండి అని చెప్పాలంటే మనకి సృష్టిలో కనిపించే ఒక దాన్ని చూపెట్టి ఇగో ఇటువంటి వెలుగు అని చెప్పాలి అంటే ఆదిత్యుడు ఒక్కటే దానికి దృష్టాంతం. ఆ సూర్యమండలంలో ఉన్న శక్తి వంటి శక్తియే, అంతకంటే పవర్ఫుల్ శక్తి. ఎందుకంటే మన హృదయంలో ఉన్నటువంటి వెలుగులో ఆ సూర్యమండలం యొక్క వెలుగు కనిపిస్తున్నది. అంటే ఇది మన హృదయంలో ఉన్నటువంటి వెలుగు ఆ సూర్యమండలంలో ఉన్నటువంటి వెలుగు కంటే గొప్పది అని అర్థం. అటువంటి ద్యోతనాత్మకం, చిన్మయ ప్రకాశమైనటువంటి ప్రకాశ స్వరూపమైనటువంటి ఆ పరమ పురుషుణ్ణే చేరుకుంటారు. ఎక్కడుంది అది అంటే మన హృదయంలోనే ఉంది. హృదయ పుండరీకమునందే ఉంది, కానీ బయటెక్కడా లేదు. సో ఆ విధంగా ఆకర్షణముల్లో ఎలా ఉండాలో దానికి చక్కని చాలా డైరెక్ట్ డిస్క్రిప్షన్. ఇంక ఇందులో ఇండైరెక్ట్ గా అర్థం కాకపోవడానికి ఏం లేదు. అక్కడ చాలా డైరెక్ట్ గా చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. చదువుతాం శ్లోకము. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. చాలా మంచి వేదమంత్రం. కఠోపనిషత్తులు కూడా ఆల్మోస్ట్ సేమ్. ఒక లాస్ట్ లో వర్బ్ ఒక్కటే, అక్కడ బ్రవీమి అని ఉంటుంది, ఇక్కడ ప్రవక్ష్యే అని ఉంది. మిగిలిన శ్లోకం అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ గా కఠోపనిషత్తులో కూడా ఉంటుంది. కఠోపనిషత్తులో నచికేతసుడు అడిగిన ప్రశ్నకి సమాధానంగా యమధర్మరాజు ఇచ్చినటువంటి బ్రహ్మజ్ఞానములో డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ అది. యదక్షరం వేదవిదః వదంతి విశంతి యత్
యతయః వీతరాగాః యత్ ఇచ్ఛन्तః బ్రహ్మచర్యం చరంతి తత్ తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. అయితే చాలా మంచి అవతారిక దీనికి. అవతారిక ఏంటంటే, సో పైన శ్లోకంలో భ్రువోర్ మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పురుషం పరమం దివ్యముపైతి అని రాశారు అని చెప్పారు. అంటే లాస్ట్ క్షణములలో జస్ట్ యోగము చేసేస్తే, యోగా సాధన ఆఖరి క్షణంలో లేచి కూర్చుని భ్రూమధ్యం నందు ప్రాణం నిలిపేస్తే సరిపోతుందా? భ్రూమధ్యం నందు ప్రాణం నిలిపేస్తే ఆ పరమ పురుషుణ్ణి మోక్షాన్ని పొందేస్తారు. జ్ఞానముతో సంబంధం లేదు. జ్ఞానము శాస్త్రాధ్యయనము దాంతో సంబంధం లేదు. జస్ట్ ఆఖరి క్షణంలో భ్రువోర్ మధ్య ప్రాణం ఆవేశ్య సమ్యక్ సతం పరమం పురుషం దివ్యం ఉపైతి అని చెప్పారు. అంటే ఏంటి? జస్ట్ యోగా ప్రాక్టీస్ చేసేస్తే, లాస్ట్ లో లేచి కూర్చుని ప్రాణాయామం చేసేసి ఓంకారం జపం చేసేస్తే మోక్షము లభించేస్తుంది అనేటటువంటి భావము తీసుకునే అవకాశం ఉన్నది. ఆ అవకాశాన్ని అలా కాదు, ఆ పైన చెప్పిన వాక్యములు కూడా ఇంపార్టెంట్. యోగ బలేన మనసా అచలేన భక్త్యా యుక్త, ఆ మూడు కూడా చాలా ఇంపార్టెంట్. ఆ మూడు ఉండాలి. ఆ మూడు ఉండి అప్పుడు ఆఖరి క్షణంలో భ్రూమధ్యమునందు ప్రాణమును నిలిపి, అటెన్షన్ నిలిపి ఓంకారం ధ్యానించాలి. అప్పుడు మోక్షము కలుగుతుంది అని చెప్పవలసి ఉన్నది. జస్ట్ ఇన్ కేస్ అలా అర్థం చేసుకుంటారేమో ఆ శ్లోకాన్ని చదివి అని దాన్ని క్లారిఫై చేయవలసి ఉంది. అందుకని దీని తర్వాత శ్లోకము వస్తున్నాయి అని దీనికి అవతారిక. చూద్దాం అవతారిక. యోగ మార్గానుగమనేనైవ బ్రహ్మ విద్యామంతరేణాపి బ్రహ్మ ప్రాప్యతే ఇత్యేవం ప్రాప్తే ఇదముచ్యతే. సో ఆ విధంగా అర్థం చేసుకునే అవకాశం ఉన్నది. ఏమిటి? యోగ మార్గ అనుగమనేన ఏవ. యోగ మార్గమును పాటిస్తే చాలు. అంటే యోగాభ్యాసం చేసేస్తే సరిపోతుంది. ప్రాణాయామం చేసేస్తే సరిపోతుంది. కేవల యోగం ఉంటే సరిపోతుంది. అది బ్రహ్మ విద్యాం అంతరేణ, బ్రహ్మ విద్య అక్కర్లేదు. అంటే బ్రహ్మజ్ఞానము అక్కర్లేదు. కేవలము యోగ సాధన చేసేస్తే సరిపోతుంది. బ్రహ్మ ప్రాప్యతే, మోక్షము లభిస్తుంది. ఇత్యేవం ప్రాప్తే ఇదముచ్యతే అని అర్థము తీసుకునే అవకాశము ఉండగా ఈ శ్లోకము చెప్పబడుతున్నది అని అర్థం. అంటే కేవల యోగము, ఇప్పుడు భక్తి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, యోగం ఉంటుంది, అలా కర్మ ఉంటుంది. కేవల కర్మ సరిపోతుంది అని కొంతమంది వాదిస్తారు. మనసులో భక్తి ఉండక్కర్లేదు, భావనతో సంబంధం లేదు, జస్ట్ కర్మలు చేసేస్తూ ఉండాలి అని కొంతమంది అలా చెప్తారు. ఆ మనసులో ఏముంది, కర్మ చేసే అంటారు. అంటే ఏంటి? కర్మ చేసేస్తే సరిపోతుంది. మనసు లోపల ఏవేవో ఆలోచిస్తూ ఉండొచ్చు, కానీ అక్కడ కూర్చుని ఆ పూజ చేసేస్తూ ఉండాలి, అలా సరిపోతుంది అని కొంతమంది అలా భావిస్తారు. కేవల యోగము, జ్ఞానంతో సంబంధం లేదు, ఓన్లీ యోగాసనాలు వేసేసి యోగము ప్రాణాయామము చేసేస్తే సరిపోతుంది అని కొంతమంది, యోగము ప్రాణాయామము ధ్యానము చేసేస్తే సరిపోతుంది అని కొంతమంది అనుకుంటారు. కేవల భక్తి, రకరకాల తీర్థయాత్రలు వగేరా అన్ని చేసేస్తే సరిపోతుంది, జ్ఞానంతో సంబంధం లేదు అని కొంతమంది అనుకుంటారు. కానీ కేవల ఉపాసన, కర్మ ఉండదు, జ్ఞానము ఉండదు, ఓన్లీ ఉపాసనే, కేవల ఉపాసనతో సరిపోతుంది అని కొంతమంది అనుకుంటారు. అలాగా సరిపోదు అని చెప్పడానికి అది చెప్పడం అది ఉద్దేశం. అంటే తెలిసి చేయాలి, ఏది చేసినా తెలిసి చేయాలి. శ్రీకృష్ణుని యొక్క మతము అది. మరి విద్ధి అని తెలుసుకో అంటూ అదే మాట చెప్తూ ఉంటాడు ఎక్కగట్ట. సో ఏ పని చేసినా తెలిసి చేయాలి. కర్మ చేస్తే తెలిసి చేయాలి, ఉపాసన చేస్తే తెలిసి చేయాలి. ఏది చేసినా కూడా జ్ఞానము ఇంపార్టెంట్, తెలుసుకుని చేయాలి. అందుకని శాస్త్రాధ్యయనము చాలా ఇంపార్టెంట్. అందుకనే నాకేమనిపిస్తుందంటే, ఈ భగవద్గీత చదివి అప్పుడు భాగవతం చదివామనుకోండి, మనం మామూలుగా రివర్స్ చేస్తాం. ముందు భాగవత కథలు నేర్చేసుకుంటాం, తర్వాత వచ్చి భగవద్గీత ఎప్పుడో జీవితంలో అవకాశం జరిగితే భగవద్గీత దగ్గరకు వస్తాము. కానీ భగవద్గీతలో చెప్పిన ప్రిన్సిపల్స్ అర్థం చేసుకుని అప్పుడు మీరు భాగవతం పుస్తకం చదివారనుకోండి, అప్పుడు భాగవతంలో కథలు చదివారనుకోండి, ఇక్కడ చెప్పినవన్నీ ఆ కథల్లో మీకు చాలా క్లియర్ గా కనిపిస్తాయి, అండర్లైన్ మెసేజెస్.
ఆ క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్ బిల్డప్ లో, ఈచ్ క్యారెక్టర్ యొక్క బిల్డప్ లో, ఆ కథలో ఈ ప్రిన్సిపల్స్ అన్ని కనిపిస్తాయి. భగవద్గీతలో చెప్పే విషయాలన్నీ మనకి అక్కడ ఆ అక్కడ భాగవత పురాణంలో కనిపిస్తాయి. అక్కడ రఘువంశంలో కావ్యంలో ఆ, రెండో చాప్టర్ లో కాళిదాసు ఆ చాలా చక్కని ఉపమానం చెప్తారు. శృతేరివార్థం స్మృతిరన్వగచ్చత్. అంటే అక్కడ సుదక్షిణాదేవి నందిని ఆవు నడిచిన కామధేను వెనకాల వెళ్తుంది. ఆ కామధేను నడిచిన మార్గంలో నడుస్తుంటే ఆ సుదక్షిణాదేవి కామధేనువు నడిచిన మార్గంలో నడుస్తున్నది అని చెప్పడానికి, అంటే కామధేనువు చేత పవిత్రము చేయబడినటువంటి మార్గంలో నడుస్తుందని చెప్పాలని కవి యొక్క ఉద్దేశం. దానికి ఉపమానం ఆయన ఏమిచ్చాడంటే, శృతేరివ అర్థం స్మృతి అన్వగచ్చత్. శృతి యొక్క అర్థాన్ని, అంటే వేద మంత్రముల యొక్క అర్థాన్ని స్మృతి అన్వగచ్చత్. స్మృతి వాక్యములు అనుసరిస్తాయి. అంటే వేదాంతంలో చెప్పిన అర్థాన్నే పురాణాల్లో ఉన్న కథలు అనుసరిస్తాయి యాక్చువల్లీ. కాకపోతే మనకి ఆ రిలేషన్ తెలీదు, మర్చిపోయాం. ట్రెడిషన్ లో ఆ రిలేషన్షిప్ మర్చిపోయారు, ఓన్లీ కథకు మిగిలిపోయింది. దానికి భగవద్గీతలోని ఉపనిషత్తుల్లో ఉన్న ప్రిన్సిపల్స్ కున్న లింక్ మర్చిపోయాం పూర్తిగా. ఎవరో కానీ చెప్పరు అసలు. ఎందుకంటే చెప్తే ఎవరు వినరు, కథలు వింటారే కానీ దానిలో ఉన్న ప్రిన్సిపల్ ఇదంటే ఎవరికి అందులో పెద్ద ఇంట్రెస్టింగ్ గా అనిపించదు, అందుకని చెప్పరు కూడా చాలా మంది. సో శృతేరివ అర్థం స్మృతి అన్వగచ్చత్ అని చాలా చక్కని ఉపమానం. సో ఆ వేదమంత్రంలో చెప్పినటువంటి విషయాలని ఆ కథలు చెప్తూ ఉంటాయి. సో పాయింట్ ఏంటంటే కేవలము తెలిసి చేయాలి. అది అక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వెళ్ళింది అక్కడ అనుకుంటున్నా. తెలిసి చేయాలి, ఏది చేసినా, కర్మ చేసినా తెలిసి చేయాలి, ఉపాసన చేసినా తెలిసి చేయాలి, భాగవతం చదివినా ప్రిన్సిపల్ తెలుసుకుని చదవాలి. ప్రిన్సిపల్ తెలుసుకోకుండా ఉత్తినే కథలు చదివితే అందులోంచి వచ్చే లాభం ఉండొచ్చు, అది కానీ లిమిటెడ్ గా ఉంటుంది అందులోంచి వచ్చే లాభం. ఫిజిక్స్ చేస్తే ఫిజిక్స్ పరీక్ష అంటూ రాస్తే ఫిజిక్స్ తెలుసుకుని రాయాలి, లేకపోతే ఓన్లీ మార్కులు వస్తాయి అంతే. మార్కులు వచ్చి ఆ మార్కుల నుంచి వచ్చే లౌకికమైనటువంటి ట్రాన్సాక్షనల్ లాభం ఏముందో అదేదో కలగచ్చు, కానీ సబ్జెక్ట్ అయితే అర్థం కాదు కదా, తెలుసుకుని చేయాలి అది. సో ఆ విధంగా చెప్పవలసి ఉన్నది. అందుకని ఇక్కడ ఈ శ్లోకం చెప్తున్నారు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.